హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు షుగర్తో బాధపడుతున్నారా? అయితే షుగర్ని ఒక చిన్న చిట్కాతో మన ఇంట్లో దొరికే వాటితోనే ఈజీగా తగ్గించేసుకోవచ్చు అని చెప్తున్నారు న్యాచురోపతి స్పెషలిస్ట్ డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు. మరి అది అసలు ఏంటి, దాని ప్రొసీజర్ ఏంటి, ఎలా వాడచ్చు, ఎలా తగ్గుతుంది, ఈ డౌట్స్ అన్నిటికీ ఆన్సర్ సార్ని అడిగి మనం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, షుగర్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఒక మంచి చిట్కా ఉంది అండ్ అలానే ఇన్సులిన్ వాడుతున్న వాళ్ళకి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది అన్నారు. అదేంటి సార్? నార్మల్ గా ఆహారం ద్వారా కూడా షుగర్ కంట్రోల్ అవ్వట్లేదు అండ్ లేకపోతే ఇన్సులిన్ వాడినా సరే కూడా వాళ్ళకు స్టిల్ కంట్రోల్ అవ్వట్లేదు ఎలా అనుకుంటే అప్పుడు మాత్రం ఈ చిట్కా పనిచేస్తాయి. ఓకే ఓకే సపోజ్ ఒకరికి హాస్పిటల్లో ఏమైనా సర్జరీ చేయాలి. ఓకే ఆ సర్జరీ టైంలో నార్మల్ గా షుగర్ కంట్రోల్ అవ్వకపోతే ఎనీ సర్జన్ దే విల్ నాట్ డూ సర్జరీ. ఓకే సో ఆ టైంలో ఈ చిట్కా పనికి వస్తాయి. ఓకే ఓకే వాళ్ళకు 3 days 4 days అడ్మిట్ అయ్యి తర్వాత షుగర్ లెవెల్ తగ్గాకనే చేస్తాము. ఇది జస్ట్ 1 hour చేస్తే జస్ట్ విత్ ఇన్ 1 hour ఇట్ విల్ బికమ్ కంట్రోల్. ఓకే కంట్రోల్ కి వచ్చేస్తాయి. ఓకే ఓకే yes sir. సో అప్పుడు వాళ్ళకు సర్జరీ పర్ఫామ్ చేయొచ్చు, ఎలా కూడా చేయొచ్చు. అందుకని ఆ చిట్కా చెప్తా. yes sir. ఓకే బట్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. yes మనకు జస్ట్ రెండు ఐటమ్స్ కావాలి. ఓకే ఓకే ఒకటి ఏంటంటే కాకరకాయ ఓకే 1/2 kg మనం తీసుకోవాలి. ఓకే అండ్ వేపాకు వేపాకు కూడా 1/4 kg తీసుకోవాలి. ఓకే ఈ 2 ఐటమ్ తీసుకొని మనం ఏం చేయాలంటే జ్యూస్ తయారు చేయాలి. ఈ టైప్ ఓకే ఈ టైప్ జ్యూస్ మనం తయారు చేయాలి. ఓకే అంటే ఈ మన కాకరకాయ అండ్ అలానే వేపాకు రెండు కలిపి మిక్సీ వేసేయాలా సార్? మిక్సీ వేసేయాలి. ఓకే మిక్సీ వేసేసి ఈ టైప్ జ్యూస్ తయారు చేసి ఓకే మనం చేయాల్సింది ఏంటంటే ఇట్లా ఒక పెద్ద బౌల్ తీసుకోవాలి. ఓకే దానిలో వేయాలి. ఓకే అంటే ఎగ్జాక్ట్లీ ఇదైతే కొంచెం చిన్న బౌల్ ఇది. ఓకే ఎలా కాకుండా కొంచెం పెద్ద బౌల్ తీసుకోవాలి. దీని మీద పెద్దదా సార్? ఓకే సైజ్ పెద్ద ఉండాలి. ఓకే ఓకే డయామీటర్ కొంచెం ఎక్కువ ఉండాలి అన్నమాట. ఓకే సో పెద్ద బౌల్ తీసుకొని ఏం చేయాలంటే కింద పెట్టేయాలి. ఓకే కింద పెట్టేసి దాని పక్కనే ఒక చైర్ పెట్టేసి ఎవరైనా పేషెంట్ వాళ్ళ చైర్ మీద కూర్చొని 2 కాళ్ళు దీనిలో ముంచేసి పెట్టాలి. ఓకే ఓకే ముంచేసి పెట్టేసి సోలియస్ పుషప్ అని దట్ ఈస్ ఎక్సర్సైజ్. ఓకే ఓకే అంటే జస్ట్ మన కాలుకు పైకి కిందికి చేయడం. ఓకే సో దట్ ఈస్ కాల్డ్ సోలియస్ పుషప్. ఓకే లైక్ సైక్లింగ్ చేస్తున్నట్టు అనుకోవచ్చా సార్? సైక్లింగ్ కాదు, లైక్ జాగింగ్. ఎలా 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 ఫీట్ నొక్కటేనా సార్? ఫీట్ ఓకే పాదాలు ఒక్కటే, పాదాలు మాత్రమే. ఓకే దీని మీద పెట్టేసి ఎలా చేయాలి, ఎలా ఎప్పుడు వరకు చేయాలంటే నాలుగు కంప్లీట్ గా చేదు అవ్వలేదు అప్పుడు వరకు ఇది చేయాలి. అంటే చేదు అవ్వాలంటారా సార్? ఆ టేస్ట్ మనకి ఇందులో ఉన్న చేదు, ఇందులో ఉన్న టేస్ట్ మనం పాదం ద్వారా నోటికి వచ్చేస్తాయి, నాలుగు మీద వచ్చేస్తాయి. సో నాలుగు మీద ఎప్పుడు వరకు రాలేదు అప్పుడు వరకు మనము చేయాలి. చేస్తే ఎప్పుడైనా మనకు నాలుగు బాగా చేదుగా అయిపోయింది, చేదు ఫీలింగ్ వచ్చింది, ఓకే అప్పుడు ఇది ఆపేయచ్చు. ఓకే సో ఇది చేయక ముందే మీరు నార్మల్ గా అయితే టెస్ట్ చేయండి. ఒక గ్లూకోమీటర్ మీరు పెట్టుకోండి, టెస్ట్ చేయండి షుగర్ లెవెల్ ఎంత ఉంది చూడండి. అండ్ ఇది చేసిన తర్వాత ఇమీడియట్లీ యూ కెన్ సీ దట్. ఓకే సో దీని ద్వారా అయితే ఇమీడియట్ మనకు తగ్గడం అవకాశం ఉంది. దిస్ ఇస్ ఎమర్జెన్సీ రెమెడీ, వన్ టైప్ ఆఫ్ ఎమర్జెన్సీ రెమెడీ. ఓకే ఓకే అర్జెంట్ గా మనకి చేయాలి, తగ్గాలి, ఆపరేషన్స్ ఉన్నాయన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఓకే ఓకే అపార్ట్ ఫ్రమ్ దట్ ఈవెన్ ఒకరికి ఎప్పుడు హై ఉంటుంది, వాళ్ళ ఎప్పుడు ఒకసారి చేయాలంటే చేయొచ్చు, డైలీ చేయాలంటే కూడా చేయొచ్చు. ఓకే డైలీ ఒకరు చేశారంటే వాళ్ళకి అసలు షుగర్ టాబ్లెట్ అవసరమే లేదు. ఓకే ఇది ఇన్కేస్ 2 times చేశారంటే వాళ్ళకు ఇది ఇంకో షుగర్ టాబ్లెట్ వాళ్ళకు అవసరమే లేదు. అంటే లైక్ మార్నింగ్ ఈవినింగ్ 2 times చేయొచ్చు, ఎప్పుడైనా 2 times చేయొచ్చు. ఓకే సో నార్మల్ గా ఈ టైప్ చేస్తే వాళ్ళకు 100% ఆన్ ద స్పాట్ కంట్రోల్ అవుతుంది. దిస్ ఇస్ వన్ టైప్ ఆఫ్ ఎమర్జెన్సీ రెమెడీ. అంటే అసలు ఎలా తగ్గుతుంది అంటారు సార్? అంటే ఓన్లీ కాకరకాయ వేప ఎలా పనిచేస్తుంది అంటారా తగ్గడం? అంటే దీనిలో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీ మన బాడీకి ట్రాన్స్మిట్ అవుతుంది పాదాల ద్వారా. ఓకే స్కిన్ ద్వారా మనకు ట్రాన్స్మిట్ అయిపోతాయి. సో బికాస్ అవర్ నర్వస్ సిస్టమ్ ద్వారా మనకు బ్లడ్ సర్క్యులేషన్ అన్ని జరుగుతుంది కాబట్టి ఏమవుతుందంటే అన్ని చోటుకు వచ్చేస్తాయి మనకు.
ఓకే సో ఈ దీనిలో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీ ఇట్లా రెడ్యూస్ ద బ్లడ్ షుగర్ లెవెల్ ఇన్ ద బాడీ. ఓకే ఓకే ఓకే, సో రెగ్యులర్ గా షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఇది ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే మెడిసిన్ అవసరం లేకుండానే తగ్గించుకోవచ్చు, నార్మలైజ్ చేసుకోవచ్చు అంటారు. నార్మలైజ్ చేయొచ్చు. బట్ దాంతో పాటు డయట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ఓన్లీ చేస్తే సరిపోదు. ఇది సపోజ్ ఒకరు చేశారు, చేసిన తర్వాత 2 times వాళ్ళ ఫుడ్ తీసుకున్నారు. ఒక పూట పొద్దున పూట ఓన్లీ ఫ్రూట్స్ తినొచ్చు. అండ్ ఆఫ్టర్ 8 hours అగైన్ నార్మల్ ఫుడ్ కూడా ఒకరు తీసుకోవచ్చు. బట్ ఇది డైలీ చేస్తుంటే ఇది డైలీ పాటించే వాళ్ళు ఖచ్చితంగా ఈ ఫుడ్ డైట్ అనేది పాటించాలి. ఎలా పాటిస్తే కూడా వాళ్ళకు 100% వాళ్ళకు నార్మలైజ్ అయిపోతాయి అన్నమాట. బట్ ఎలా అంటే దట్ 8 hours గ్యాప్ ఈజ్ ఇంపార్టెంట్. ఫుడ్ టు ఫుడ్ మార్నింగ్ ఓన్లీ ఫ్రూట్స్, నథింగ్ ఎల్స్ అపార్ట్ ఫ్రమ్ దట్. ఆ తర్వాత 8 hours గ్యాప్ అగైన్ నార్మల్ మీల్స్ పర్మిటెడ్. ఓకే, సో దాని ద్వారా ఏమవుతుందంటే ఇది 2 times వాళ్ళకి చేసి వాళ్ళ ఇన్ కేస్ ఈ 2 times ఈ టైప్ డయట్ తీసుకున్నా సరే వాళ్ళకు షుగర్ ఎప్పటికీ కంట్రోల్ ఉంటుంది. బట్ సైమల్టేనియస్లీ వాళ్ళకు 1 hour ఎక్సర్సైజ్ కూడా ఖచ్చితంగా చేయాలి. అండ్ ఇన్ కేస్ ఏజెడ్ పర్సన్ అయితే వాకింగ్ చేయొచ్చు. యంగ్స్టర్స్ అయితే లేకపోతే మిడిల్ ఏజెడ్ పీపుల్ అయితే వాళ్ళకు ఖచ్చితంగా 40 minutes to 1 hour ఎక్సర్సైజ్ ఉండాలి, లైక్ యోగా ఆర్ జిమ్. ఇది చేస్తే వాళ్ళకు 100% కంట్రోల్. అంటే చిన్న పిల్లలలో కూడా మనం చూస్తూ ఉంటాం కదా, వాళ్ళు కూడా ఈ రెమెడీని ఫాలో అవ్వచ్చు అంటే? అసలు కాదు, వాళ్ళ గురించి ఇట్ ఈస్ డిఫరెంట్. బికాజ్ చిన్న పిల్లలకు డయాబెటీస్ వచ్చిందంటే దట్ మే బి సమ్ సార్ట్ ఆఫ్ అదర్ కాంప్లికేషన్స్. సో ఎలాంటి కేసు ఏమైనా ఉంటే వాళ్ళ నా క్లినిక్ రావాలి. అండ్ లేకపోతే టైప్ 1 డయాబెటీస్ అయితే వాళ్ళు కూడా నా క్లినిక్ రావచ్చు. బట్ దిస్ ఈజ్ ఫర్ టెంపరీ రిలీఫ్, this is not for permanent. Okay, so in case something like serious case aithe bada personal consultation తీసుకోవాలి. and they have to come to my clinic. My clinic name is Novel Clinic. It is at Gandamguda. సో నా నంబర్ అక్కడ స్క్రీన్ పైన ఉంది, సో వాళ్ళు కాల్ చేసి రావచ్చు. ఓకే, సో పిల్లలు అయితే ఖచ్చితంగా ఇది వాడకూడదు అన్నారు. ఏ ఏజ్ నుంచి వాళ్ళు ఇది యూజ్ చేయొచ్చు? అయితే ఓన్లీ ఎల్డర్లీ పీపుల్ కి 18+. ఓకే, 18+ వాళ్ళు ఎవరైనా మాత్రమే ఇది యూజ్ చేయొచ్చు. సో చూసారు కదా వ్యూయర్స్, సార్ మనకి చాలా ఈజీ చిట్కా అండ్ ఈజీగా తగ్గించుకోవచ్చు మెడికేషన్ లేకుండా అని కూడా మనకి సార్ చెప్పారు. సో మీకు కూడా ఏమైనా ఎమర్జెన్సీలో వాడాలి అనుకుంటే మెడికేషన్స్ బదులు ఒకసారి ఇది ట్రై చేసి చూడండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమి ఉండవని సార్ అయితే చెప్పేశారు. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.